లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కాకినాడ లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలేంటి, జరగాల్సిన పనులు ఏమిటి అనే విషయాలపై ప్రజలు దృష్టి సారించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంటుది ఓ ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. ఈ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ఈ పార్లమెంటు స్థానానికి 1952 నుంచి ఇప్పటి వరకు సుమారు 12 మంది ఎంపీలుగా పనిచేశారు. వీరిలో అధిక శాతం మంది కాపు సామాజిక వర్గానికి చెందినవారే. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వంగా గీత ఉన్నారు. ఈమె 2019 ఎన్నికల్లో తన సమీప టీడీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వంగా గీత టీడీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పై 25,738 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. కాకినాడ జిల్లా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం 15,99,065 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,88,105 మంది పురుషులు, 8,10,781 మంది మహిళలు, ఇతరులు 179 మంది ఓటర్లుగా ఉన్నారు. అలా 1,637 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగంగా 18 నుండి 19 సంవత్సరాల మధ్య వారు 26,059 మంది నూతనంగా నమోదు అయ్యారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసే నాటికి జిల్లాలో 2,013 మంది గృహాలలో 10 ఓటర్ల కంటే ఎక్కువ నమోదైనట్లు గుర్తించి వాటిని సవరించారు. ఇంకా 8 గృహాలలో 10 ఓట్లు పైన నమోదైన వారు ఉన్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గత సంవత్సరం అక్టోబర్ 27 నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రం చొప్పున మొత్తం 3 పోలింగ్ కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని 1,637 పోలింగ్ కేంద్రాలలో మౌలిక వస్తువులకు సంబంధించి విద్యుత్, ఫర్నిచర్, టాయిలెట్లు, తాగునీరు, ర్యాంపులను సమకూరుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. వాటిలో కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని. ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా కాపు సామాజిక ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితిని పరిశీలిస్తే ఇక్కడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కాకినాడ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో సుందరంగా తీర్చిదిద్దింది. కన్వర్టబుల్ స్టేడియం, స్కేటింగ్ రింక్, క్రీడా ప్రాంగణాలు, పార్కులు, కమాండ్ కంట్రోల్ కార్యాలయం, ఈఎస్ఐ ఆసుపత్రి, రాగిరెడ్డి కళాక్షేత్రం ఇలా ఎన్నో నిర్మాణాలను తీసుకువచ్చారు. అయితే కాకినాడ జిల్లా వాసులు ఉపాధికి అవసరమయ్యే కార్యకలాపాలు మాత్రం జరగడం లేదని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కోస్టల్ కారిడార్ పరిధిలో కొత్త పరిశ్రమల ఏర్పాటు ఏమీ జరగలేదు. చైనా బొమ్మల పరిశ్రమ వచ్చినా అది మూతపడింది. ఎస్ఈజెడ్ పేరుతో ఎన్నో రకాల కంపెనీలకు భూమిని కేటాయించినా పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. కాకినాడను మెయిన్ రైల్వే లైన్లో కలపాలనే ప్రతిపాదన అలానే ఉండిపోయింది. ముఖ్యంగా కాకినాడలో ప్రభుత్వాసుపత్రి నిర్వహణ సరిగా జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు ఉభయ గోదావరి జిల్లా వాసులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు కూడా ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. వారికి సరిపడా ఇన్పేషెంట్ బెడ్స్ లేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో మంచంపై 2 రోగులు ఉండాల్సిన పరిస్థితి ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. సీఎస్ఆర్ నిధులను కేవలం పరికరాల కొనుగోలు అంటున్నారే తప్ప వాటి వినియోగం ఏమాత్రం ఉండడం లేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా పరిధిలో రహదారుల విస్తరణ జరగలేదు. కాకినాడ సామర్లకోట కెనాల్ రహదారి నిర్వహణలో లోపాలుండటంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలకు నిలయంగా కూడా మారిందని అంటున్నారు. స్మార్ట్ సిటీ కాకినాడలో చినుకు పడితే చాలు నగరం సాగరంగా మారుతోంది. నగరానికి చేర్చి ఉన్న పలు గ్రామాలను నగరంలో విలీనం చేస్తామని గత 10 ఏళ్లుగా చెబుతున్నారే తప్ప జరగడం లేదని స్థానికులు అంటున్నారు. నగరంలోని పత్తిపాడు నియోజకవర్గ
పరిధిలోని పలు ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేయాల్సి ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాకినాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎంపీలుగా పనిచేసింది వీరే. 1952లో కమ్యూనిస్టు పార్టీకి చెందిన చెలికాని వెంకటరామారావు ఎంపీగా పనిచేశారు. అనంతరం 1957లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థులు బయ్యా సత్యనారాయణమూర్తి, మొసలిగంటి తిరుమలరావు, 1962-67లో మొసలిగంటి తిరుమలరావు ఎంపీలుగా కొనసాగారు. అలాగే 1971 నుంచి 1980 వరకు సుమారు 10 ఏళ్ల పాటు ఎంఎస్ సంజీవిరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1984లో టీడీపీ నుంచి తోట గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. 1989లో మళ్లీ కాంగ్రెస్ నుంచి మల్లిపూడి మంగపతి పల్లంరాజు ఎంపీగా ఎన్నికయ్యారు. 1991లో తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి తోట సుబ్బారావు ఎంపీ అయ్యారు. 5 ఏళ్ల పాటు కొనసాగారు. 1996లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట గోపాలకృష్ణ మరోసారి ఎంపీగా గెలుపొందారు. 1998లో భారతీయ జనతా పార్టీ నుంచి సినీ నటుడు కృష్ణంరాజు గెలుపొందారు. 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం, అలాగే 2004, 2009 వరుసగా 2 పర్యాయాలు సుమారు 10 ఏళ్ల పాటు మల్లిపూడి మంగపతి పల్లంరాజు ఎంపీగా పనిచేశారు. అలాగే కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. 2014లో టీడీపీ అభ్యర్థి తోట నరసింహం ఎంపీగా గెలుపొందారు. 2019లో వంగ గీత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.